రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని ఆరోపించారు మంత్రులు. కేసీఆర్ లెక్కలేనన్ని తప్పులు చేస్తే కేంద్రం ఎందుకు చూస్తూ కూర్చుందని ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిపై కేసును సీబీఐకి ఇస్తే ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. 10 ఏళ్లలో రైతులను పట్టించుకోని గులాబీ లీడర్లు ఇప్పుడు మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతాంగాన్ని ఆదుకున్నది కేవలం ప్రజాప్రభుత్వమన్నారు మంత్రులు. రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏఐసీసీ నాయకులను కలవనున్నారు. కేరళతో పాటు ఆయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, ఇతర తాజా అంశాలపై డిస్కస్ చేయనున్నారు. సీబీఐ డైరెక్టరేట్ ను కలిసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి ప్రాజెక్టుల అక్రమాలపై విద్యుత్ కమిషన్ రిపోర్టును సీబీఐకి ఇవ్వాలని నిన్న కేబినెట్ ఆమోదించింది. క్లీన్ గ్రీన్ ఎనర్జీ కోసం ప్రపంచం చూస్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతులు ఎక్కువ ఆదాయం కోసం ప్రత్యామ్నాయ పంటలపై ఫోకస్ చేయాలన్నారు మంత్రి తుమ్మల. వ్యవసాయ రంగానికి ఉపయోగపడే అన్ని చర్యలు ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు మంత్రి పొన్నం. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో పరిశ్రమలు ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బయోగ్యాస్ ప్లాంట్తో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు మంత్రులు. ఆ గ్యాస్ ద్వారా ఆదాయాన్ని కూడా తీసుకుని రావచ్చు. ఆ గ్యాస్ ద్వారా ఆ గడ్డి ద్వారా తక్కువ ఖర్చుతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంవత్సరాలు రైతులకు ఆదాయాన్ని సమకూర్చేటువంటి బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లపై అక్రమాల కేసును సీబీఐకి అప్పగిస్తున్నామన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లలో కోట్ల రూపాయల అవినీతిపై రిపోర్టును అప్పగిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిందన్నారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ సర్కారును విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు మంత్రి కొండా సురేఖ. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో రైతు మేళాలో పాల్గొన్నారు మంత్రులు. ఆనాటి 10 సంవత్సరాలలో యాదాద్రి, భద్రాద్రి పవర్ స్టేషన్ల నిర్మాణంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని అదే జ్యుడిషియరీకి సంబంధించిన కమిషన్ వేసి సుమారు 114 పేజీల రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టును కూడా నిన్న కేబినెట్ సాక్షిగా సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాలు, గ్రామాలలో రైతు వ్యవసాయం చేస్తేనే మనకు కడుపు నిండా అన్నం దొరుకుతుంది. అందుకనే రైతును సంతోషపరచడం కోసం ఇప్పటి వరకు లక్షల కోట్ల రూపాయలు ఒక దిక్కు రుణమాఫీ కావచ్చు, బోనస్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఈ రకంగా మనము వేస్తూ వస్తున్నాం. పంటకు కూడా మద్దతు ధరలు ఇవ్వడమే కాకుండా బోనస్ ఇస్తామని చెప్పి బోనస్ ఇవ్వడం జరిగింది. పోయినసారి మనకు హైయెస్ట్ వరి పండిన రాష్ట్రంగా నమోదైతే ఈసారి హైయెస్ట్ మనకు మొక్కజొన్నలు పండిన రాష్ట్రంగా నమోదైంది. అంటే రైతుల పంటలో ఎంత మార్పు వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పనుల పురోగతిపై జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి సీతక్క. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులను పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు కనీసం 15 లక్షల మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. 15వ ఆర్థిక సంఘం నిధులను నిబంధన మేరకు ఖర్చు చేయాలన్నారు మంత్రి సీతక్క. మళ్ళొకసారి డిఆర్డిఓస్ అందరికీ ఆదేశించండి మేడం. అది మన 100 రోజుల పని కొద్దిగా ఇంప్రూవ్ చేయాలని. చాలా ఊర్లలో పనులు అయితే లేవు, డబ్బులు కూడా ఇచ్చినాం కదా. మళ్ళొకసారి వీళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్లను, మేట్లను లేదా సర్పంచ్లతోటి డిపిఓలు కొంచెం ఒకసారి మాట్లాడి కొంచెం మోటివేషన్ చేసి జనాలను అట్లా కొంచెం వర్క్ చేయించాలని కూడా చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహిస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ హార్డ్వేర్ పార్క్ ఫేజ్ 3లో ఏటీపీ ఏరో ఇండియా ప్లాంట్ కు భూమి పూజ చేశారు మంత్రి. ఏటీపీ ఏరో ఇండియా సంస్థ 10 ఎకరాల్లో ప్లాంట్ నిర్మిస్తోంది. విమాన ఇంజన్ల రిజిడ్ ట్యూబ్స్ కు అవసరమయ్యే ఎండ్ ఫిట్టింగ్స్, బ్రాకెట్లను ఉత్పత్తి చేయనుంది. కొత్త ప్లాంట్లో 2027 నాటికి పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ ప్రారంభం కానున్నాయి. ఏ గ్రామంలోనైనా విద్యార్థులకు ప్రమాణాలతో కూడిన విద్య అందాలన్నదే తన ఆకాంక్ష అన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. చిన్నారుల ఆరోగ్యం, విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో వికలాంగులకు ట్రై మోటార్ వెహికల్స్, ట్రై సైకిల్స్, అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్లు పంపిణీ చేశారు మంత్రి.